నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై అధికారులు అవగాహన సదస్సును మేడ్చల్ పట్టణంలోని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 కంటే ముందు ఎల్ఆర్ఎస్ చేసుకున్న వారికి 20% రాయితీ ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఐజీ చెప్పారు. అన్ఆథరైజ్డ్ లేఅవుట్లలో ఎల్ఆర్ఎస్ చేసుకోకుండా అమ్మకుండా మిగిలిపోయిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేసుకుని అమ్ముకునే విధంగా ప్రభుత్వం మరలా అవకాశం కల్పించిందని తెలిపారు. ఇది ఏం ప్రాబ్లం ఏంటంటే చెక్ స్లిప్ టైప్ చేస్తుంటే అందులో ఎల్ఆర్ఎస్ నంబర్స్ అడుగుతుంది. అది ఏది ఎంటర్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. అదొక ప్రాబ్లం. అండ్ ఈరోజు 12th లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? 31st. మీరు ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయడానికి నియర్లీ 3 days పడుతుంది. 31st ఓన్లీ ఫర్ డిబేట్, నాట్ ఎల్ఆర్ఎస్. ఓకే, ఫర్ ఎవరీ ఎల్ఆర్ఎస్ అనేది ఇంకా డేట్ ఏం లేదు. మీరు ఎప్పుడైనా ఇంతవరకు డేట్ ఏం లేదు. ఓకే సార్. మీ ప్రాబ్లం లేదు, మీరు చెప్తున్నారు ఈ టైం లిమిట్ అనేది చాలా తక్కువ కదా, అందుకని చెప్తున్నారు. టైం లిమిట్ అనేది రిబేట్కి అంటున్నారు కదా. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం ముధోల్లోని రవీంద్ర హైస్కూల్లో ముధోల్ మండల ఉద్యమకారులతో కలిసి పుస్తక పరిచయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే శాంతియుతంగా జరిగిన పోరాటంలో ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఉద్యమం పేరుగాంచిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను నమోదు చేయడం ద్వారా రేపటి తరానికి చాలా అవసరమని, అది తెలుసుకోవడం ద్వారా తెలంగాణ ఉద్యమకారులు చేసిన అసమానమైన సేవలు, త్యాగాలు, పోరాటాలు సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు. అలాంటి వాళ్లకు అన్యాయం జరుగుతున్నదన్న ఆలోచనలో జయశంకర్ గారు దీనికి ఒక భౌగోళికంగా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతికమైనటువంటి ఆలోచనలు ప్రపంచాన్ని అందరికీ మెప్పు పొందే విధంగా ఉంటాయి. అందులో పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. అంటే ఇక్కడ సంస్కృతి ఎట్లా ఉంటుందంటే ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుంది. ఈ సంస్కృతి నిలబడాలంటే ప్రత్యేకంగా తెలంగాణ ఉండాలనే ఆలోచన పని. 2009 నవంబర్ 29 రోజు కేసీఆర్ దీక్ష ప్రారంభమైన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం, అప్పుడు జయశంకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం, యాదమరి, తవనంపల్లి, ఐరాల మండలాల్లో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఏనుగుల బెడద తీవ్రంగా పెరిగింది. పంట పొలాలను నాశనం చేయడంతో పాటు ఏనుగుల దాడుల వల్ల రైతులు తీవ్రంగా గాయపడడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం వంటి దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కృషి చేస్తున్నారు. ఏనుగుల దాడుల నుంచి రైతులను మరియు వారి పంటలను రక్షించేందుకు దాడులకు గురయ్యే ప్రాంతాలలో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను, సంబంధిత మంత్రిత్వ శాఖను ఆయన శాసనసభ వేదికగా కోరారు. మురళీమోహన్ గారు. నమస్కారం అధ్యక్ష. నేను పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల అక్కడ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించదలుచుకున్నాను అధ్యక్ష. పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలకి అటవీ సరిహద్దు భూములు ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ కూడా సస్యశ్యామలంగా పంటలు పండే భూములు అధ్యక్ష. అదృష్టమో దురదృష్టమో కానీ మిగతా ప్రాంతాలంతా కూడా నీరు లేకపోతే అటవీ సరిహద్దు ఉన్నటువంటి భూముల్లో పుష్కలంగా బోర్లలో, బావుల్లో నీళ్లు ఉన్నాయి అధ్యక్ష. మంచి పంటలు, హార్టికల్చర్ పంటలు వేసుకునే రైతులు 4 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఈ మధ్య కాలంలో ఏనుగుల బెడద అధికమవుతోంది అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి గారు రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం అక్కడి నుండి కొత్తపేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి
కొత్తపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు మరియు పేషెంట్లకు దుప్పట్లు, వస్త్రాలు మరియు పండ్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని 4 రోడ్ల జంక్షన్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల అర్పించి వైఎస్ఆర్సీపీ పతాక ఆవిష్కరించి కేక్ కట్ చేస్తూ తీపి మిఠాయిలు పంచుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు 15వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 6 మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ విభాగాల వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో అలాగే అరకు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మరి ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరిగింది. మరి ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం నుంచి మళ్ళీ పార్టీని ఎల్లవేళలా పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేసి రాబోయేటటువంటి రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి ఇంకా బలం చేకూర్చాలని చెప్పేసి పార్టీ శ్రేణులందరికీ కోరడం అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు మరి పాడేరులో కలెక్టరేట్ వద్ద జరిగేటటువంటి యువపోరు కార్యక్రమానికి అందరూ కూడా అన్ని మండలాల నుంచి తరలి వెళ్ళడం అనేది జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పద్మశ్రీ మాన్య మందకృష్ణ మాదిగల పిలుపు మేరకు వర్గీకరణ అమలు చేయకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో నిరవధిక నిరసన దీక్షలు చేపట్టాలని పిలుపు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా వేల్పూర్ గ్రామంలో ఉదయం 11 గంటలకు మాదిగ సంఘం నుండి జగ్జీవన్ విగ్రహం మీదుగా అంబేద్కర్ వరకు ర్యాలీ డప్పులతో మరియు మండల కమిటీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు శివరాజ్, కార్యదర్శి బి ప్రశాంత్, గ్రామ శాఖ అధ్యక్షులు రాహుల్, భాస్కర్, సుమన్, కేతన్, చందు, బర్ల గంగాధర్, సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు, మోతీ సంఘం, వేల్పూర్ సంఘం అధ్యక్షులు ప్రభాకర్, గౌరవ్, అన్ని సంఘాల మాదిగ సంఘ సభ్యులు హాజరయ్యారు. ఇట్లు వేల్పూర్ ఎంఆర్పీఎస్ మండల కమిటీ. ఈరోజు వేల్పూర్ మండలంలో ఏదైతే నిరవధిక దీక్షలు చేపడుతున్నామో అదేవిధంగా మందకృష్ణ మాదిగ అన్న పిలుపు మేరకు వేల్పూర్ మండలంలో ఈరోజు నిరవధిక దీక్షలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఎస్సీ వర్గీకరణ అమలైన తర్వాత అన్ని రంగంలో ఉన్న ఈ ఏవైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉందో ఆ రిజల్ట్ అన్ని నిలిపివేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు అన్ని గ్రామాల నుంచి వచ్చిన ఎంఆర్పిఎస్ అనుబంధ సభ్యులు, సంఘ సభ్యులు అందరూ రాగల జరిగింది. అలాగే రేపటి నుంచి ఈ ఏదైతే దీక్షలు ఉన్నాయో వేల్పూరు మండలంలో చేపడుతున్నాము. జై ఎంఆర్పిఎస్! నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం నర్సాపూర్ మండలం హనుమాన్ తండా గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ గారి ఇల్లు కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. మరియు ఇంటి లోపల ఉన్న నిత్యావసర సరుకులు, ఇంటిలోని వస్తువులు, బంగారం, నగదు పూర్తిగా దగ్ధమై రాథోడ్ దినేష్ గారి కుటుంబం రోడ్డున పడడంతో ఈ విషయం వివిధ మాధ్యమాల ద్వారా మరియు మండల నాయకుల ద్వారా మరియు హనుమాన్ తండా గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ బాధిత రాథోడ్ దినేష్ కుటుంబీకులను పరామర్శించారు. జరిగిన ఘటన పరిశీలించారు.
हो गया नहीं अभी आपको इलाज करने का तरीका पूछेंगे आपको कुछ नहीं हुआ सब कुछ सामान था पूरा कुछ भी नहीं घर में कुछ भी नहीं मेरे बच्चे कुछ ही नहीं बचा खाली उसके कपड़े खत्म ये भी बिगड़ेगा ये अभी और इसका कुछ इलाज है क्या निकाल दे थोड़ा अरे अंदर पेल्लीला ఉండుట్లా राइट पर तो खाली नहीं लगा दीदी గ్రామ పరిధిలో హనుమాన్ తాండాలో 6వ తేదీ రోజు అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 8 లక్షల వరకు ఆస్తి నష్టం కావడం జరిగింది. మరి సంఘటన గ్రామస్తుల ద్వారా పత్రికా విలేకరుల ద్వారా తెలుసుకొని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనే ట్రస్ట్ ద్వారా ఈ బాధిత కుటుంబాన్ని రాఠోడ్ దినేష్ గారి కుటుంబానికి ఏదో మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ తాండాకు రావడం జరిగింది. తొడగొట్టి అసభ్యకర పదజాలంతో మాట్లాడిన మహిళకు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం సిగ్గుచేటు. రాచమల్లు రాంప్రసాద్ రెడ్డి కామెంట్స్. కూటమి ప్రభుత్వం పైన 420 కేసులు నమోదు చేయాలి. రవీంద్రనాథ్ రెడ్డి కామెంట్స్. విద్య కోసం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది. కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఘనతా పోరు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మరియు కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఆమ్జద్ బాషా కడప పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కడప కలెక్టరేట్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు ఎటువంటి అధికారులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా. ఈ అడ్డాను ఆక్రమించుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్, బీజేపీ వీరందరూ కూడా కలిసి అనేక రకాలమైనటువంటి భ్రమల్లో ప్రజలను ముంచెత్తినారు. వాళ్ళకు తెలుసు న్యాయమైనటువంటి పోరాటం చేస్తే వాళ్ళు గెలవలేమనే తెలుసు. ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి ఈ అబద్ధాల వల్ల సామాన్య ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆనందంగా ప్రతి ఒక్క కుటుంబానికి 50,000 నుంచి ₹1,00,000 వరకు అందేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 లక్షల పైన ఇస్తామనేటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఒక రాగి నయా పైసా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వకపోగా అనేక రకాలమైనటువంటి భారాలు మోపినటువంటి ఘనత వీళ్ళకుంది. కనుమరుగవుతున్న ఒగ్గు కథలు, జాగిరి ఆటలు, బుర్ర కథలు. ఒకప్పుడు గ్రామాలలో ఒగ్గు కథలు కళాకారులు బుర్ర కథలు చెప్పేవారు. కొందరు జజిరి ఆటలు ఆడేవారు. కళాకారులు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో మాట్లాడారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎస్టీవీ బృందానికి కళాకారులు కళాభి వందనాలు తెలిపారు. గ్రామాలలో ఎవరైనా మరణిస్తే
అతని జ్ఞాపకార్థం సాయంత్రం నుండి ఉదయం వరకు ఒగ్గు కథ చెబుతున్నారంటే ఆ గ్రామాలలోనే కాకుండా ఇతర గ్రామాల్లో ఉన్న ప్రజలు వచ్చి ఒగ్గు కథను చూస్తూ వినేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఒగ్గు కథ అంటే తెలియని వారు కూడా ఉన్నారు. టీవీలు పోయి ఎల్సీడీలు, ల్యాప్టాప్లు, మొబైల్స్ వచ్చాయి. ఇప్పుడు అంతా కొత్త ట్రెండ్. మ్యూజిక్ పరికరాలు అందుబాటులో రావడంతో కళాకారులు గ్రామాలకు రావడం చాలా వరకు తగ్గింది. ఒగ్గు కథ ద్వారా బంధుత్వాలు కలిసేవి. కానీ ఇప్పుడు బంధుత్వాలు, బాంధవ్యాలు కనుమరుగవుతున్నాయి. కళాకారులకు పనులు కూడా లేకపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని అంటున్నారు. మనం పెంచుదాం, రాజుగారి భవనాలలో పిలగళ్ళ పెంచుదామన్నది వీరలచ్చమ్మ. ఇంత మంచి సౌహృదయం కలిగినటువంటి భార్యవే నువ్వు. ఓ బావా గణతలి ముత్యాల గన్నేయవలారా, అయ్యో భర్త మీద పడ్డ వీరావో దేవుడా, నాదా ఓ నాదా, నాదరావు నాదా ఓ నాదా, నువ్వు ఎక్కడెళ్ళిపోతివయ్యా ఓ నాదా, నువ్వు ఉన్న కాడికయ్యా ఓ నాదు, నాద నేను వస్తనయ్యా ఓ నాదా. కొడుకునే వాళ్ళ కప్ప చెప్పుతావు, బిడ్డల వాళ్ళ కప్ప చెప్పుతావు. ఆ కొడుకునే వాళ్ళ దాదాల, బిడ్డల వాళ్ళ దాదాల బామా వెళ్ళిపోతా ఉన్నా నా భార్య, నా ప్రాణ వెళ్ళిపోతా ఉందే ఓ బామా, రాజ్యాన రాజుకు బుక్క కుతిక వాడి బింగపోతా. కోరుట్లకు చెందిన రాజు అను ఇంజనీరింగ్ విద్యార్థి తాను గంజాయికి అలవాటు పడి తోటి విద్యార్థులకు గంజాయి అమ్మకాలు జరుపుతూ ఎస్టీఎఫ్బి టీం పోలీసులకు పట్టుబడ్డాడు. ఘట్కేసర్ ప్రాంతంలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న రాజు అనే వ్యక్తి బీదర్కు వెళ్లి అక్కడి నుంచి గంజాయిని తీసుకువచ్చి కళాశాల విద్యార్థులకు అమ్మకాలు జరుపుతుండగా ఎస్టీఎఫ్బి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద 1.368 కేజీల గంజాయిని, బైక్ను, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. గంజాయిని పట్టుకున్న ఎస్టీఎఫ్ టీంలో సిఐ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజు, కానిస్టేబుళ్లు యాదగిరి, అనీఫ్, నితిన్, శ్రీనివాసరెడ్డి, శంకర్, అరుణ్లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి, ఎస్టీఎఫ్బి టీం బి లీడర్ ప్రదీప్ రావు అభినందించారు. Thank you.